సుమిత్ర అయితే ఇంక కార్తీక్‌ని నిలదీస్తుంది. అలాగే దీపని కూడా. నీ కూతురు కిడ్నాప్ అయ్యి ఉంటే ఆ బాధ ఏంటో నీకు తెలిసుంటుందిరా. అయినా పోలీసుల్ని ఇవి అవేవి వద్దని చెప్పని ₹1,00,00,000 నా కూతురు కోసం ఖర్చు పెట్టలేరా ఈ కుటుంబం అని చెప్పి అన్నట్టుగా ఇంక ఎప్పుడు మాట్లాడని విధంగా అయితే ఇంక సుమిత్ర మాట్లాడుతుంది. అదేంటత్త అంటే డబ్బులుకి లేక ఇలా చేస్తున్నాం అనుకుంటున్నావా అంటే, మరి అంతకాక ఇంక ఎలా ఉంది? వాడెవడో ఫోన్ చేసి పోలీసులకు చెప్పొద్దు లేదంటే మీ కూతుర్ని చంపేస్తామని అంటూ ఉంటే ఇంక నాకెంత బాధగా ఉంటుందని చెప్పని ఇంక దీప అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి, బావ అమ్మ టాబ్లెట్ వేసుకున్న టైం అయ్యింది, టాబ్లెట్స్ వేసుకోవాలి అంటే, అత్త ఈ టాబ్లెట్స్ వేసుకో, నీ కూతుర్ని నీకు తీసుకొచ్చి నీ దగ్గర చేసే బాధ్యత నాది అని చెప్పని అనేటప్పటికీ, ఎలా నమ్మాలి మిమ్మల్ని అందరినీ? నా కూతురు ఆడ అన్నం తినిందో లేదో 2 రోజులు అవుతుంది అని సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. ఇంక జోష్న అయితే మాత్రం వైరతో చేతులు కలిపి ఇంక తనైతే శుభ్రంగా ఇప్పుడు ఈ డబ్బులు మనకు చాలా అవసరం, నీకు నాకు ఇద్దరికి 50-50 అని చెప్పని అన్నాను కదా, నువ్వు పదే పదే వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటేనే వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి మనకి ఇస్తారు, లేదంటే మా బావ అక్కడ ఉండేది కార్తీక్, వాడి సంగతి నీకు తెలీదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే నీకు ఈ వైర సంగతి కూడా తెలీదు అని చెప్పనని అనేటప్పటికీ, సరే నాకు ఆకలిస్తుంది ముందు బిర్యానీ తెప్పించి నీ మనుషుల చేత అని చెప్పని జోష్న అంటుంది. ఇంకా కార్తీక్ అయితే ఆ ఫోన్ ట్రాప్ ఆధారంగా అయితే ఇంక అక్కడికైతే వెళ్ళిన తర్వాత ఇంకా జోష్న వైర ఆడే నాటకం అయితే మొత్తం తెలుసుకుంటాడు. ఏంటి జోష్న ఇంత ప్లాన్ చేసావా, ఇదంతా డబ్బుల కోసమేనా అన్నట్టుగా ఇంకా మొత్తం వీడియో అయితే తీస్తాడు. ఇంకా అలా తీసి జోష్న అక్కడ తినేదాన్ని, ఆ వైరతో హ్యాపీగా ఉండేదాన్ని అంతా చూస్తూ ఉంటే ఇంకా అది తీసుకొచ్చి, నువ్వు ఇక్కడ నా కూతురు ఏం చేస్తుందో అక్కడ తింటుందో లేదని బాధపడ్డావు కదత్త, ఇప్పుడు చూడు ఈ వీడియో అని చెప్పనని ఇంకా సుమిత్రకు అయితే చూపిస్తే ఇంకా సుమిత్రకు అయితే చాలా కోపం వస్తుంది. అసలు నిజంగా నా కూతురైన తను నన్ను ఎంత బాధ పెట్టి, నేను కనీసం తన కోసం మంచి నీళ్ళు కూడా తాగకుండా నేను బాధపడుతుంటే అక్కడ ఆ రౌడీతో చేతులు కలిపి డబ్బుల కోసం ఇదంతా చేస్తుందా? అయినా ఆస్తి మొత్తం తండ్రి కదా. అయినా ఇంకా జోష్న కుట్ర అంతా బయటపడేటప్పటికి ఇంకా సుమిత్ర అయితే ఇంకా చాలా కోపంగా ఉంటుంది జోష్న మీద.